స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. హ్యాపీ లైఫ్ సార్ మాది. పిల్లలతో ఆయన కష్టపడి సాకేవాడు. అతను పని చేయడం మేము ఇంట్లో కూర్చొని నన్ను అయితే బయటకు పంపించేవాడు కదా. నేను డిగ్రీ బీకామ్ కంప్యూటర్స్ కంప్లీట్ చేశాను. ఇలా జరుగుతుందని చెప్పినప్పుడు 3 సార్లు మందలించాడు మాటలతోటి. అతను లేదు నేను చేసేది అని చెప్పి చెప్పడం. ఈ లోపల నేను వాళ్ళ ఆవిడకి కూడా ఫోన్ చేసి చెప్పడం జరిగింది. ఇలా మీ హస్బెండ్ నుంచి నాకు కాల్స్ వస్తున్నాయి, వల్గర్ గా మాట్లాడుతున్నాడు, నువ్వు నాతో ఉంటే నీ అప్పులు తీరుస్తాను ఇలా మాట్లాడుతున్నాడని వాళ్ళ ఆవిడకి కూడా నేను చెప్పడం జరిగింది. వాళ్ళ ఆవిడ ఏమన్నా నేనేం చేయలేను వదిన అంటే వదిన అంటారు నన్ను. అతను నేను అన్నయ్య అని పిలిచేదాన్ని ఫస్ట్ నుంచి. మా హస్బెండ్ కూడా అమ్మాయి అన్న అని పిలుస్తాను. చెప్తే ఆ అమ్మాయి నేనేం చేయలేను వదిన, నా మాట వినే రకం కాదని. రెండోసారి ఇట్లానే మళ్ళీ రిపీట్ అవుతుంటే నేను నా హస్బెండ్ కలిసి కందుకూరు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ హస్బెండ్ ముందే వాళ్ళ ఆవిడకి ఇలా జరిగింది చెప్తాను. మీ హస్బెండ్ నుంచి నాకు మళ్ళీ కాల్స్ వస్తున్నాయి, మెసేజెస్ వస్తున్నాయి, రిపీట్ చేస్తూనే ఉన్నాడు అంటే నేను అడిగితే ఆ అమ్మాయి అంటుంది, నేను అడిగితే నాకు నిన్ను వదలను దాన్ని వదలను అన్నాడు, ఇంక నేనేం చేయను అని చెప్పి. నాతోనేమో నా వైఫ్ ని ఎలా చూసుకుంటాను, నా పిల్లల్లా నేను చూసుకోవాలని అలా వల్గర్గా మాట. ఇవన్నీ నేను చెప్పాను, వాళ్ళ ఆవిడకి చెప్పాను, నా హస్బెండ్కి చెప్పాను, అంతా చెప్పాను. అయితే వాళ్ళకి వినాయక చవితి ప్లస్ ఏంటంటే వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో మేము రెంట్కుంటాం. వాళ్ళ పైన ఇంకా సెటిల్ అయిపోయారు ఆయన. వాళ్ళ ఫ్రెండ్స్ అని అతను పైకి డ్రింక్ చేయడము, పైన వాళ్ళకి గంజాయి అలవాటు కూడా ఉందని అతనే నాతో ఒక రోజు నా హస్బెండ్ ఊరికి మాటికి నా వైఫ్ జోలికి రావద్దని బెదిరిస్తున్నాడని చెప్తున్నాడని, నీ మొగుడిని కానీ నిన్ను కానీ నేను గంజాయి కొట్టానంటే చంపుతాను అని నాతోనే అంది. నేను ఇది చెప్పకుండా ఉండడానికి నన్ను ఇంకా నీ భర్త ఏమి తక్కువడు కాదు, అమ్మాయిలు కడిగిపోతాడు నువ్వు రావడానికి అలా ఇలా ఇంకా నా హస్బెండ్ గురించి నాకు బ్యాడ్ చేసేయడము, నా గురించి నా హస్బెండ్కి బ్యాడ్ చేసేయడము, అంటే నీ వైఫే నాకు ఫోన్లు చేస్తున్నాను చెప్పండి. ఇలా జరుగుతున్నప్పుడు వీళ్ళు 4వసారి మళ్ళీ పెద్ద మనుషుల్లోకి పిలిచారు. అతను రాకుండా జరిగిన సంఘటన పూర్తిగా నేను ఇక్కడికి రాకముందు సంబంధిత ఇరు వర్గాల సామాజిక వర్గాల సైడ్ నుంచి అలాగే డిపార్ట్మెంట్ పీపుల్ తో కూడా 2 రోజులుగా మాట్లాడిన తర్వాత నేను ఈ రోజు ఈ కుటుంబాన్ని పరామర్శించడం ఇక్కడ దాకా వచ్చున్నానండి. క్లియర్గా జరిగినటువంటి సంఘటన అయితే నిజంగా సభ్య సమాజం తలదించుకునేటువంటి విషయంగా జరిగింది. ఇందులో ఒక క్రూరమైనటువంటి హత్యగానే దీన్ని పరిగణిస్తున్నాము. అలాగే ఈ ఇరు వర్గాల్లో జరిగినటువంటి హత్య వల్ల పసిబిడ్డలు, ముక్కు మొహం తెలియనటువంటి పసిబిడ్డలు భవిష్యత్ అంధకారంగా మారిందన్నమాట మాత్రం 100% వాస్తవం. ఈ విషయంలో ప్రభుత్వం వీళ్ల పట్ల జాలి చూపించి ఈ బిడ్డలకి భవిష్యత్తు ఏంటి అనేది ఆలోచించి, అలాగే ఆ అమ్మాయి కూడా చిన్న పాప, నిండా 30 ఏళ్ళు కూడా ఉన్నటువంటి అమ్మాయి, ఆ అమ్మాయి జీవితం భవిష్యత్తు ఎలా ఉండిద్ది అనేది మనకు తెలియదు కాదు. సహజంగా మగదిక్కు ఉన్నటువంటి మహిళల వైపే రకరకాలుగా చూసేటువంటి వ్యవస్థ మనది. మగదిక్కు కోల్పోయినటువంటి మహిళకి ఆర్థిక భరోసా అనేది ప్రభుత్వం అందించకపోతే ఎలాంటి భవిష్యత్తు ఉండిద్దా అనేది మనం ఊహించిన వాళ్ళం అయితే కాదు. కాబట్టి ప్రభుత్వాన్ని నేను ఈ వేదిక సాక్షిగా ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, చట్టపరంగా ఇప్పటి వరకు జరిగిన దాంట్లో 100% చర్యలు కరెక్ట్ గానే తీసుకున్నారని నేనైతే ఎంక్వైరీ చేశాను. ఎందుకంటే హత్య చేసినటువంటి వ్యక్తితో పాటు అతని తండ్రిని కూడా లోపల పెట్టడం, అలాగే హత్య జరిగింది కారు ద్వారా అయితే వాళ్ళకు ఉన్నటువంటి ప్రాపర్టీస్ ని కూడా సీజ్ చేసి మిగతా వాటిని కూడా స్టేషన్ లో పెట్టి 2 ముద్దాయిల్ని జిల్లా జైలుకి తరలించారు. 100% చట్టం తన పని తను చేసుకుంటూ వెళ్తుందని అయితే ఇప్పటి వరకు జరిగినటువంటి సంఘటన నేను ఎంక్వైరీ చేసిన తర్వాత తెలుసుకున్నాను. ఇక మీద జరగాల్సిన అంశం కూడా ఈ ఆడబిడ్డ మొహం, ఈ పసిబిడ్డల మొహం చూసి రిక్వెస్ట్ చేస్తున్నాను నేను గవర్నమెంట్ ని, హోంమంత్రి గారిని, అలాగే స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ నేతలను నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, పరామర్శలతో ఆగకుండా వాళ్ళ భవిష్యత్తు కోసం ఒక ఆర్థిక భరోసాను అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అట్లాగే సమాజంలో ఎవరైనా వ్యక్తుల మధ్య జరిగేటువంటి తప్పుని మనం సామాజిక వర్గాలకు ఆపాదించడం సరైనటువంటి విధానం కాదు. ఖచ్చితంగా నేరస్తుడి యొక్క సామాజిక వర్గం అలాగే బాధితుడి యొక్క సామాజిక వర్గం ఇక్కడ కలిసిమెలిసి ఉంటారని చెప్పేసి నాకు తెలిసింది. ఈ ఇంట్లో పెళ్ళైతే వాళ్ళు వస్తారు, ఆ ఇంట్లో పెళ్ళైతే వీళ్ళు వస్తారు. ఇక్కడ మేజర్ డామినేటింగ్ సామాజిక వర్గం బీసీ అని నేను ఎంక్వైరీ చేశాను. బీసీలో ఒక కమ్యూనిటీ నుంచి ఇక్కడ మేజర్ డామినేటింగ్ కమ్యూనిటీ అని తెలిసింది. ఇక్కడ ఉన్నటువంటి 2 ఈ బాధితుడు అలాగే నేరస్తుడు 2 సామాజిక వర్గాలు కూడా ఇక్కడ మైనర్ సామాజిక వర్గంగానే ఉన్నాయి, మైనర్ పాపులేషన్ తోనే ఉన్నాయి. క్లియర్లీ ఇదేదో కుల
బలాధిపత్యాలతో జరిగింది అని చెప్పేసి అయితే నేను విశ్వసించట్లేదు. పూర్తిగా ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగినటువంటి ఇష్యూ, ఒక కుటుంబం రోడ్డున పడింది. వాళ్ళు ఖచ్చితంగా ఈ కుటుంబానికి భరోసా దొరకాలి. దీన్ని రాజకీయ లబ్ధి కోసం లేదా సామాజిక వర్గాల లబ్ధి కోసం దయచేసి వాడొద్దు. ఎవరు కూడా ఒక వర్గం మరొక వర్గం మీద చేసినటువంటి విధానంగానే దీన్ని చూసుకొని న్యాయం జరిగే విధంగా ఎవరైనా ముందుకు వెళ్ళాలని చెప్పేసి అయితే మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానండి. దీన్ని ఏ విధంగా కూడా రాజకీయ లబ్ధి కోసం లేదంటే సామాజిక వర్గాల లబ్ధి కోసం తిప్పొద్దు. ఎవరు మాట్లాడినా ఎవరు వచ్చినా సరే ఈ కుటుంబం మంచి కోసం మాత్రమే మాట్లాడదాం. అలాగే నేరస్తుడికి బాధితుడికి కులం ఉండదన్న విషయం మాత్రం గమనించండి. నేరం ఎవరు చేసినా సరే నేరమే, బాధిత ఎవరైనా సరే బాధితుడే. ఈ విషయాన్ని గమనించుకొని ప్రభుత్వం పెద్ద ఎత్తున ఈ కుటుంబానికి మంచి చేయాలని అయితే నేను కూటమిలో ఉన్నప్పటికీ కూడా ఈ కుటుంబానికి న్యాయం చేయకపోతే మాత్రం వీళ్ళ తరపున మేము కూడా వాయిస్ రేస్ చేయడానికి, యాంటీ గవర్నమెంట్ కి వాయిస్ రేస్ చేయడానికి సిద్ధంగానే ఉంటామని మాత్రం తెలియజేస్తున్నాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.